విజయ్ ఎన్నికల్లో గెలిచి విజిల్ వేస్తుంటే త్రిష ఎందుకు ట్రెండ్ అవుతున్నట్టు అని తెలియని వారు ఆరా తీస్తారేమో కానీ వాళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రం సందడిగా చూస్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి సంబరాలు కూడా చేసేసుకుంటున్నారు. మరి ఆ సెలబ్రేషన్స్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి. పుట్టినరోజున త్రిష తిరుపతిలో దర్శనం చేసుకుంటే అందరూ విజయ్ కోసమే ప్రత్యేకంగా దర్శనానికి వెళ్లారని అనుకున్నారు. అందరి మాటలకు ఆజ్యం పోసేలా తిరుపతి నుంచి నేరుగా విజయ్ ఇంటికే చేరుకున్నారు చెన్నై సుందరి. విజయ్ విడాకులకు కారణం ఓ నటి అని విజయ్ సతీమణి సంగీత చెప్పినప్పుడు అందరూ త్రిష వైపే చూశారు. అయినా డోంట్ కేర్ అన్నట్టే ప్రవర్తించారు విజయ్ అండ్ త్రిష. ఆ మధ్య ఓ నిర్మాత ఇంటి పెళ్లికి ఇద్దరూ కలిసే వెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. విజయ్ ఎన్నికల్లో బిజీ అవుతున్న కొద్దీ త్రిష ఫిల్మోగ్రఫీలో నెంబర్ తగ్గసాగింది. దీంతో త్రిష ఇక సినిమాలకు దూరం అవుతారా అని చర్చ షురు అయింది. అదేం లేదనే మీనింగ్ వచ్చేలా త్రిష ఏదో చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారా అనేదే అందరి డౌట్. 2 చోట్ల పోటీ చేసిన విజయ్ ఓ స్థానానికి రాజీనామా చేస్తే అక్కడ త్రిషను నిలబెడతారని, పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ త్రిష కీలక పదవి పోషించే అవకాశముందని టాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇంతకీ త్రిష మనసులో ఏముంది? సిల్వర్ స్క్రీనా, కోట్ టైకి ప్లానా? అప్పుడెప్పుడో ఆమె చెప్పినట్టు ఫ్యూచర్లో సీఎం కావడం ఖాయమేనా? ఇప్పుడైతే వైరల్ డిస్కషన్.